హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి మాట. ఒకరోజు పార్వతి బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉందట. అది చూసిన పరమేశ్వరుడు, పార్వతి ఎందుకలా బాధగా ఆలోచిస్తున్నావు అని అడిగాడట. అందుకు పార్వతీదేవి, స్వామి మీరు ఎప్పుడు శ్మశానంలోనే ఉంటారు, శ్మశానంలోనే తిరుగుతూ ఉంటారు అని అందరూ ఎగతాళిగా అంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది స్వామి, ఎందుకు మీరు ఎప్పుడు శ్మశానంలోనే ఉంటారు అని అడిగిందట. అందుకు పరమేశ్వరుడు, ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళని చూసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ బంధువులు వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు కదా, మరి చనిపోయిన యొక్క మనిషి యొక్క ఆత్మని ఎవరు ఓదారుస్తూ ఉంటారు? ఒంటరిగా తన వాళ్ళనందరినీ విడిచి వెళ్ళిపోతున్నందుకు, తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ శ్మశానంలో ఉన్న వాళ్ళని ఎవరు ఓదారుస్తూ ఉంటారు? వాళ్ళ కోసమే నేను ఇక్కడే ఉన్నానని, భయపడకండి, బాధపడకండి, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పడం కోసమే నేను ఎప్పుడు శ్మశానంలోనే ఉంటాను పార్వతి అన్నాడట. ఆ మాటలు విన్న పార్వతికి చాలా సంతోషం వేసిందట. మనిషి కోసమే ఆలోచించే వాళ్ళే కాకుండా మనిషి యొక్క ఆత్మ గురించి కూడా ఆలోచించే గొప్ప మనసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది యొక్క మన పరమేశ్వరుడు మాత్రమే కదా. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.